ఏపీ అసెంబ్లీకి వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై చర్చించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ మేరకు సీఎంఓ అధికారులతోనూ సునీత భేటీ అయ్యారు. వివేక కేసు పురోగతిపై వివరాలను తెలుసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిన అఫిడవిట్ గురించి ప్రస్తావనతో పాటు ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి జైలు శాఖకు రాసిన లేఖపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీకి వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై చర్చించినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఈ రోజు వివేకానంద మాజీ ఎంపీ వివేకానందరెడ్డి ఈ రోజు కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఈ రోజు అంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికైతే ఈ రోజు విచ్చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి కలవాలనే వచ్చినట్లు ఈ నేపథ్యంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఇటీవలనే హైదరాబాద్ లో ఉన్నటువంటి కేసుని ఈ రోజు 2 రోజుల క్రితమే కడప కోర్టుకు అయితే దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం అయితే మనం చూస్తాను. దీంతో పాటు ఏదైతే గతంలో జరిగినటువంటి వైఎస్ వివేకానంద హత్య కేసులో పలుమార్లు అయితే ఆ మంత్రులతో పాటు ఈ హోమ్ మినిస్టర్ కూడా కలిసిన సందర్భాలతో మనం చూస్తాను. ఈ నేపథ్యంలో ఆ యొక్క కేసు విషయమై త్వరగతిన కేసును పరిష్కరించాలి, ఆ కేసుకు ఉన్నటువంటి దోషులందరినీ కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కూడా కొన్ని ఈ రోజు మరి కాసేపటికైతే హోంమంత్రి అనితనైతే కలిసి విన్నవించినట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే తన తండ్రి మరణానికి కారకులైనటువంటి వారిని అరెస్టు చేయాలని చెప్పేసి కూడా సునీత ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు హోంమంత్రి అనితను కూడా ఈ రోజు అభ్యర్థించినట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. చూస్తాం. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ.